యశోద. మార్నింగ్ టు ఈవినింగ్ బిజీ లైఫ్. గల్లీ నుంచి ఢిల్లీ దాకా ఎన్నో జరుగుతుంటాయి. విలేజ్ టు వరల్డ్, పాలిటిక్స్ టు బిజినెస్, మూవీస్ టు స్పోర్ట్స్ దాకా ఇలా ఎన్నో విషయాల్ని మీ ముందుంచే టాప్ న్యూస్ కి స్వాగతం. అసెంబ్లీలో టీడీపీ సభ్యుల సస్పెన్షన్ వేటుపడింది. సభ ప్రారంభం కాగానే నినాదాలతో హోరెత్తించారు టీడీపీ సభ్యులు. పదే పదే రిక్వెస్ట్ చేసినా టీడీపీ సభ్యులు వినటం లేదని సస్పెన్షన్ మోషన్ ప్రవేశపెట్టారు శాసనసభ వ్యవహారాల మంత్రి హరీష్ రావు. టీడీపీ ఎమ్మెల్యేలు ఎర్రబెల్లి దయాకర్ రావు, అరికపూడి గాంధీ, గోపీనాథ్, కృష్ణారావు, ప్రకాష్ గౌడ్, రాజేందర్ రెడ్డి, రేవంత్ రెడ్డి, సండ్ర వెంకట వీరయ్య, వివేకానంద, సాయన్నలను ఈ సెషన్ మొత్తం సస్పెండ్ చేయాలని ప్రతిపాదించారు. తీర్మానాన్ని స్పీకర్ ఆమోదించారు. తర్వాత టీడీపీ సభ్యులు సభను వదిలి వెళ్లకపోవడంతో మార్షల్స్ బయటకు పంపించేశారు. ఎం గోపీనాథ్ గారు, ఎం కృష్ణారావు గారు, పి ప్రకాష్ గౌడ్ గారు, ఎస్ రాజేందర్ రెడ్డి గారు, ఏ రేవంత్ రెడ్డి గారు, సండ్ర వెంకట వీరయ్య గారు, కేపీ వివేకానంద్ గారు, జి సాయన్న గారు. అధ్యక్ష, కనీసం మళ్ళీ వచ్చే సెషన్ జ్ఞానోదయమై సరిగ్గా వ్యవహరిస్తారని ఆశిస్తూ ఈ సెషన్ కు వీరిని సభ నుంచి సస్పెండ్ చేయాల్సిందిగా. జాతీయ గీతంపై ఏ తప్పు జరిగినా క్షమాపణ చెప్పేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు టీడీపీ నేతలు. సర్కార్ కావాలనే టీడీపీ గొంతు నొక్కుతోందని ఫైర్ అయ్యారు. అసలు సీడీలు దాచిపెట్టి ప్రతిపక్షాల రగడ మాత్రమే చూపిస్తున్నారని అన్నారు. నిజాలు ప్రజలకు తెలపాలని డిమాండ్ చేశారు. కాబట్టి ఈరోజు ఏదో రాజకీయ కోణంలో తెలుగుదేశం పార్టీని బిగించాలని చెప్పి పాలకపక్షం చేస్తున్న కుట్రను కూడా తెలంగాణ ప్రజానికమే కాదు దేశ ప్రజలు కూడా గమనించవలసిన అవసరం ఉన్నది. క్షమాపణ చెప్పడానికి కూడా మాకు అభ్యంతరం లేదు. నిరభ్యంతరంగా తెలుగుదేశం పార్టీ ఈ విషయంలో క్షమాపణ చెప్తుంది. ఒక శాసనసభ్యుల్ని, శాసన మండలి సభ్యుల్ని గవర్నర్ గారు ఎదురుగా కొట్టిన సంఘటనను సీడీని ఎందుకు చూపెట్టలేకపోతున్నారు? మేము ఛాలెంజ్ చేస్తున్నాం. తప్పు చేసినట్టు రుజువు చేస్తే ఎవరు ముందర పెడతారో పెట్టండి. జాతీయ గీతం పేరు వినుడితోటే అందరూ సైలెంట్ అయినాం. జాతీయ గీతం మీద ఏ పొరపాటు జరిగినా చేతులు ఎత్తి మొక్కుతున్నాం, సభకు నమస్కారం పెడుతున్నాం. జాతీయ గీతం మీద ఏం జరిగినా మేము పొరపాటు. అధికార పార్టీ ఆగడాల్ని సమర్థవంతంగా ఎదుర్కొంటామన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్యే సంపత్ కుమార్. రౌడీయిజంతో తమను అడ్డుకోవాలని చూస్తున్నారని ఆరోపించారు. వారి తప్పులను ఒప్పుగా చూపిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం సభలో జరిగిన దానికి టీఆర్ఎస్ పార్టీదే బాధ్యత అన్నారు సంపత్. పాపాలన్నీ పుణ్యకార్యాలుగా నేను నాతో పాటు కొంతమంది టీడీపీ శాసనసభ్యులు అక్కడ జరుగుతున్నటువంటి దౌర్జన్యానికి పిడుగుద్దులను తట్టుకోవడానికి టీడీపీ సభ్యులు బెంచి ఎక్కి గవర్నర్ గారికి మొరపెట్టుకునే ప్రయత్నం చేసిన విషయాన్ని భూతద్దంలో చూపిస్తూ వాళ్ళ గూండాగిరిని, వాళ్ళ దౌర్జన్యాన్ని కప్పిపుచ్చుకోవడానికి చేస్తున్న ప్రయత్నం అని తెలియజేస్తా ఉన్నాం. అటువంటి సస్పెన్షన్లకు, బ్లాక్మెయిల్ రాజకీయాలకు భయపడే వాళ్ళం కాదు. ఖబర్దారని ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. ఈ అసమర్థ, అవినీతిమయ, అనాలోచిత ప్రభుత్వాన్ని కళ్ళు తెరిచే వరకు, ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చే వరకు మా పోరాటం కొనసాగుతుందని ఈ సందర్భంగా మరొకసారి ఈ రాష్ట్ర ప్రజలకు. జాతీయ గీతాన్ని అవమానించిన వారు ఖచ్చితంగా క్షమాపణ చెప్పాల్సిందేనని డిమాండ్ చేశారు. ఎంఐఎం శాసనసభాపక్ష నేత అక్బరుద్దీన్ ఓవైసీ తమ సంస్థల్లో జాతీయ గీతాన్ని పాడని వారి పేర్లను సభాముఖంగా బయటపెట్టాలని డిమాండ్ చేశారు. అలాంటి వారిని కఠినంగా శిక్షించాలని కోరారు అక్బరుద్దీన్. You cannot just pass a remark and say that कि कोई लोग ऐसे हैं जो अपने इदारों में नेशनल एंथम नहीं गाते हैं, नेशनल एंथम नहीं पढ़ते हैं और आज मुतालबा कर रहे हैं कि नेशनल एंथम का डिसरिस्पेक्ट हुआ। तो मैं जानना चाहता हूं बहैसियत जिम्मेदार एमएलए, एक लेजिस्लेचर, एक मेंबर की हैसियत से मैं उनसे जानना चाहता हूं कि वो कौन है जो हमारे नेशनल एंथम को डिसऑनर करे हैं। उनका नाम लीजिए और आप नाम लेकर बताइए एविडेंस के साथ। नहीं तो ये जो बोले हैं उस पर इनको माफी मांगना चाहिए, या वो माफी मांगे या नहीं तो आप स्पीकर साहब उनके खिलाफ कार्रवाई करें, क्योंकि ये कोई छोटा मामला नहीं है स्पीकर साहब, ये बहुत बड़ा मामला है। हमारे मुल्क में रह रहे, हमारे मुल्क की रोटी खा रहे, हमारे मुल्क की रोजी हासिल कर रहे, हमारे हिंदुस्तान में इज्जत कमा रहे, हमारे हिंदुस्तान के ऊपर आज ऐवान में भी है कह रहे हैं, और हिंदुस्तान में सब कुछ हासिल करने के बाद हिंदुस्तान का तिरंगा और हिंदुस्तान के
जो हमारा गाना है, नेशनल एंथम है, उसको नहीं पढ़ने वालों को मैं नहीं समझता हूं कि कोई भी यहां बैठे वाले माफ करेंगे, कोई भी उनको बर्दाश्त करेंगे। तो कौन है, उनका नाम लीजिए आप। జాతీయ గీతం పాడేటప్పుడు బెంచీలపై నిల్చున్న కాంగ్రెస్ ఎమ్మెల్యే సంపత్ అసెంబ్లీకి సారీ చెప్పారు. అయితే అధికార పార్టీ సభ్యులకు కూడా సారీ చెప్పాల్సిందేనని సంపత్ కోరినా అలాంటిదేమీ లేదన్నారు హరీష్ రావు. పూర్తి వీడియోను సభ ముందు పెట్టాలని కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేశారు. ప్రభుత్వం కాంగ్రెస్ సభ్యుల మధ్య కొద్దిసేపు డిస్కషన్ జరిగాక క్షమాపణ చెప్పారు సంపత్. నిర్ణయానికి కట్టుబడి ఉన్నటువంటి సభ్యుడిగా ఆయన పూర్తి చేస్తారు. మీరు కొంత సమయం ఇవ్వండి. జరిగినటువంటి సంఘటనకు చింతిస్తా ఉన్నా, బాధపడతా ఉన్నా, అటువంటి జరగవలసి ఉంటుంది కాదు, పూర్తిగా అంగీకరిస్తా ఉన్నా. జాతికి, యావత్ జాతి ఒకవేళ మీరు చూపించినటువంటి అటు ఇటు ఫుటేజ్ల వల్ల అనుకున్నామంటే క్షమించమని కోరుతా ఉన్నా. ఇటువంటి దేశంలో ఉన్నవాడిని కాదు నేను. అసెంబ్లీలో టీడీపీ సభ్యుల సస్పెన్షన్ పై సీఎం కేసీఆర్ సీరియస్ గా రియాక్ట్ అయ్యారు. సస్పెన్షన్ ఎత్తివేయాలన్న జానారెడ్డి, లక్ష్మణ్ల రిక్వెస్ట్ పై ఆయన ఆలోచించి నిర్ణయిద్దామని అన్నారు. సస్పెన్షన్ చాలా చిన్న పనిష్మెంట్ అన్న కేసీఆర్ సభను అడ్డుకోవాలని చూసే వాళ్లను పనిగట్టుకుని బయటకు పంపిస్తామని అన్నారు. జాతీయ గీతం విషయంలో తప్పు చేస్తే సారీ చెప్పేందుకు టీఆర్ఎస్ కూడా రెడీగా ఉందని అన్నారు. పనిగట్టుకొని సభను నడవనివ్వమండి, వాళ్ళు మాత్రం పనిగట్టుకొని సస్పెండ్ చేస్తాం అధ్యక్ష. ఇంకా కఠినమైన చర్యలు కూడా తీసుకుంటాం. వీ వాంటెడ్ టు బి వెరీ టఫ్ ఆన్ దట్. తెలంగాణ రాష్ట్రం యొక్క గౌరవాన్ని ఎట్టి పరిస్థితులలో జాతీయ స్థాయిలో కానీ ఇంకో స్థాయిలో కానీ దాన్ని చెడిపోనివ్వం. దాని ఔన్నత్యాన్ని ఎట్లా కాపాడనో ప్రభుత్వం కాపాడుతుంది. తెలంగాణ సమాజానికి చెడ్డ పేరు రావద్దనేది మేము చర్య తీసుకున్నాం అధ్యక్ష. మేము ఏదైతే సెషన్ కోసం సస్పెండ్ చేసినామో తన లైట్ పనిష్మెంట్, పెద్ద పనిష్మెంట్ కాదు. వాళ్ళకు రియలైజ్ రానివ్వండి, మాట్లాడనివ్వండి, తమలో కలుస్తారు మాట్లాడనివ్వండి. నా రోజు పొందుతారో తాగుతామో, వారం పోతారో తాగుతాం, ఇప్పుడైనా కుంపలాంటిపోయింది ఏమో అధ్యక్ష. కాబట్టి దయచేసి వీ వాంటెడ్ టు బి వెరీ టఫ్. ఇటువంటి జాతీయ గీతం పాడే సమయంలో నిరసనలు చేయటం సరైంది కాదన్నారు సీఎల్పీ నేత జానారెడ్డి. పోడియంలోకి వచ్చిన సభ్యులపై చర్యలు తీసుకోవాలని అన్నారు. జాతీయ గీతాన్ని అవమానించేలా ప్రవర్తించిన సభ్యులు ఎవరైనా క్షమాపణ చెప్పాల్సిందే అన్నారు. జాతీయ గీతం మొదట ఆలాపన మొదలైనప్పటి నుండే ఇక్కడ కొంత అల్లరి స్టార్ట్ అయింది అన్ని పక్కల నుంచి. అంచేత ఆ విషయాన్ని మీ క్లిప్పింగ్స్ మాకు స్పష్టంగా చూపించలేకపోయినాయి. అది మీకు నేను రిక్వెస్ట్ చేసినాను. మొదటి ఆలాపనప్పుడు కూడా ఎవరెవరు పోడియంలోకి వచ్చినారు, ఎవరెవరు దాన్ని అభ్యంతరం పెట్టినారు. అంచేత ఏ పార్టీ అయినప్పటికీ, ఎవరైనప్పటికీ జాతీయ గీతానికి సమయంలో ఇండిస్ప్లేని వివరించినటువంటి సభలో ఏ వ్యక్తినైనా సరే తప్పనిసరిగా చర్య తీసుకోవచ్చు. సర్కార్ ప్రతిపక్షాల గొంతు నొక్కుతోందన్నారు బీజేపీ నేత లక్ష్మణ్. నిలదీస్తారనే భయంతోనే సభ్యుల్ని సస్పెండ్ చేసిందని మండిపడ్డారు. ప్రతిపక్షాలతోనే క్షమాపణ చెప్పిస్తున్న సర్కార్ అధికార పక్ష నేతలను ఎందుకు పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. గవర్నర్ ప్రసంగాన్ని అడ్డుకున్న ప్రతి ఒక్కరూ సారీ చెప్పాల్సిందేనని డిమాండ్ చేస్తూ సర్కార్ తీరుకు నిరసనగా సభ నుంచి వాకౌట్ చేశారు. అయితే బీజేపీ తీరును తప్పుపట్టారు. సభా వ్యవహారాల మంత్రి హరీష్ మిత్రపక్షం టీడీపీ వెళ్లిపోయిందన్న బాధతోనే బీజేపీ సభ నుంచి వెళ్లిపోయిందని అన్నారు. అన్ని పార్టీల శాసనసభ్యులు ఎవరైతే ఉల్లంఘించారో వాళ్ళందరూ క్షమాపణ చెప్పాలన్నాం. అది టీఆర్ఎస్ కు వర్తించదా అండి? టీఆర్ఎస్ నుంచి ఎందుకు క్షమాపణ రావు? ప్రతిపక్ష పార్టీలు ఆ రోజు అధికార పార్టీకి సంబంధించిన శాసనసభ్యులు వచ్చి గవర్నర్ ప్రసంగాన్ని అడ్డుకుంటున్నప్పుడు, వాదులాడినప్పుడు, వారి మీద పడ్డప్పుడు వారి వైపు నుంచి మీరు క్షమాపణలు కోరరా? క్షమాపణలు చెప్పరా? మీరు వారు క్షమాపణలు చెప్పకుండా కేవలం ప్రతిపక్షం మాత్రమే శాసనసభ్యులు క్షమాపణ చెప్పాలని అంటున్నారో దానికి నిరసనగా మేము భారతీయ జనతా పార్టీ మేము వాకౌట్ చేస్తున్నామండి. తెలుగుదేశం బీజేపీ పార్టీలు కలిసి ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. కానీ మా పార్టీకి మాత్రం ప్రతిపక్షాల గొంతు నొక్కే ఆలోచన కానీ ఇబ్బంది పెట్టే ఆలోచన ఎంత మాత్రం లేదు. జాతీయ గీతాన్ని అవమానించడం జరిగిన తర్వాత, మొత్తం శాసనసభలో అన్ని విపక్షాలు కోరిన తర్వాత మొండి వైఖరికి పోయి జాతీయ గీతాన్ని కనీసం గౌరవించాలనేటువంటి వారికి మనస్తత్వం కూడా, కనీస సాంప్రదాయం గౌరవం కూడా లేని పరిస్థితుల్లో సస్పెండ్ చేయాల్సి వస్తుందని చెప్పి మరీ చేయడం జరిగింది. అన్నీ తెలిసి తెలియనట్టుగా నటిస్తే అది వారి విజ్ఞతకే ఉంది.
అసెంబ్లీలో శనివారం జరిగిన గొడవపై వీడియో క్లిప్పింగ్స్ చూపించాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీసింది. బీజేపీ వాకౌట్ తర్వాత మాట్లాడిన జానారెడ్డి కండిషన్ మేరకే తాము సారీ చెప్పామని అన్నారు. దీనిపై స్పందించిన హరీష్ రావు సీడీలను కాంగ్రెస్ కు చూపించేందుకు అభ్యంతరం లేదని అన్నారు. అది కూడా చూపించండి అని చెప్పినాను. సబ్జెక్టు ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని మేము అంగీకరించిన విషయం, మేము అంగీకరించి ఆదర్శంగా మార్గదర్శకంగా నిలబడాలనేటువంటి ఉద్దేశంతో చాలా పట్టుదలతోటి కాంగ్రెస్ పార్టీ పక్షాన ముందర మనం క్షమాపణ చెప్పాల్సినటువంటి అవసరాన్ని చెప్పినాం. ఒకవేళ అధికార పక్షం నుంచి అటువంటి జరుగుంటే మేము చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం, మాకు అభ్యంతరం లేదు. మీరు ఆ సీడీలు కూడా చూపించండి. మాకు అటువంటి బేషిజాలు లేవు. మేమందరం కూడా మా స్థానాల్లో లేచి నిలబడి ఉన్నాం. అందులో ఎవరికి అటువంటి అనుమానం అవసరం లేదు. కావాలంటే ఆ సీడీలు కూడా వారికి చూపించండి. ఒకవేళ అటువంటి జరుగుంటే మేము చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం. కేబినెట్లో మాలా మాదిగలకు స్థానం కల్పించకపోవడం అన్యాయమన్నారు టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి. కడియం శ్రీహరి కులం ధృవీకరించేందుకు సభలో నిజ నిర్ధారణ కమిటీ వేయాలని అన్నారు. కేసీఆర్ పదవిలోంచి తీసేస్తారనే భయంతోనే ఎంపీ పదవిని పట్టుకుని వేలాడుతున్నారని ఆరోపించారు. శాసనసభలో ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీస్తాం. మాదిగలకు మాలలకు అందులో సమాన అవకాశాలు కల్పించి వాళ్ళ రెండు సామాజిక వర్గాలకు కూడా మంత్రివర్గంలో స్థానం కల్పించాల్సిందిగా శాసనసభలో ఈ ముఖ్యమంత్రిని నిలదీస్తాం. అవసరమైతే శాసనసభను స్తంభింపజేస్తాం. శాసనసభను స్తంభింపజేసి మాదిగ మాల మహిళలకు న్యాయం జరిగే విధంగా తెలుగుదేశం పార్టీ పోరాటం చేస్తుంది. ఆయన ఏ సామాజిక వర్గం వాడు, ఏ సామాజిక వర్గం కోటాలో పదవులు అనుభవిస్తున్నాడో ప్రజలకు కడియం శ్రీహరి గారు సమాధానం చెప్పాలని చెప్పి తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తుంది. ఇక్కడ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి ఈ సభలో సభ్యుడైన తర్వాత అక్కడ పార్లమెంటులో ఇంకో సభ్యత్వాన్ని కూడా కొనసాగించడం అనేది నైతికంగా ఇది దుర్మార్గం. రైతు ఆత్మహత్యలపై ప్రభుత్వం తప్పుడు రిపోర్ట్ ఇస్తోందన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ షబ్బీర్ అలీ. ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి 300 మందికి పైగా రైతులు ఆత్మహత్య చేసుకున్నారని సభలో ప్రస్తావించారు. ఇవాళ మీరు హైకోర్టుకు ఏం రిపోర్ట్ సబ్మిట్ చేసినారు, ఒకసారి మీ రిపోర్ట్ ఉందో లేదో తెలుసుకోండి. ఎంతమంది చనిపోయినారు రైతులని. ఇవాళ డైలీ ఎవ్రీడే పేపర్లో వస్తున్నారు. 69 మంది అన్నారు. దాదాపు మా దగ్గర మినిస్టర్ గారు మీరు అనుమతి ఇస్తే మేము మీకు రికార్డ్ ద్వారా దాదాపు 300 పైన రైతులు ఇప్పటికే చనిపోయినారనే దాఖలా ఉంది. పత్రికల్లో మాత్రం 500 అని వస్తుంది. కానీ మా దగ్గర ఫోటోస్తో సహా ఆ విలేజ్తో సహా ఆ దినంది కంప్లీట్గా 300 పైన మా రైతులు ఆత్మహత్య చేసుకున్న రికార్డు ఉంది. కేవలం ఈ నూతన ప్రభుత్వం తెలంగాణ గవర్నమెంట్ వచ్చిన తర్వాత నుంచి చెప్తున్నాను. కేజీ 2 పీజీ విద్యకు తొలి బడ్జెట్లో కేటాయించిన 25 కోట్లు అధికారుల సమావేశాలకే ఖర్చయినట్లుందని విమర్శించారు ఎమ్మెల్సీ నాగేశ్వర్. ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది గడిచినా కేజీ 2 పీజీ విద్యపై ప్రజాప్రతినిధులతో చర్చించడం లేదని ఆరోపించారు. దీనిపై స్పందించిన మంత్రి కడియం విద్యా విధానంపై నిర్ణయం తీసుకునే ముందు అందరితోనూ సంప్రదిస్తామని హామీ ఇచ్చారు. ఈ లాస్ట్ బడ్జెట్లో 25 కోట్లు కేజీ 2 పీజీ కేటాయించారు. 22 రోజుల్లో అది పూర్తవుతుంది. ఈ 25 కోట్లు అధికారుల మీటింగ్లకే సరిపోయిందా? అందువల్ల ఇకనైనా ఆలోచించండి. ఇది ఒక మంచి ఆలోచన కేజీ 2 పీజీ. దానికో రంగు రుచి రూపం ఇవ్వమని కోరుతున్నాను అధ్యక్ష. తెలంగాణ బిడ్డల్ని కేంద్ర ప్రభుత్వంలో ఉన్నత స్థాయి అధికారులుగా తయారు చేయండి. చాలా మంచి ఇనిషియేటివ్, అద్భుతమైన ఇనిషియేటివ్. కానీ ఏడాది అయింది అధ్యక్ష. ఆ టాస్క్ ఏమైంది అధ్యక్ష? దయచేసి తెలుపమని అడుగుతున్నాను. మేము ఇంటర్నల్ సమావేశాన్ని పెట్టుకున్నాం తప్ప ఇంతవరకు ఫార్మల్గా కానీ ఇన్ఫార్మల్గా కానీ ఏ ఒక్కరితో కూడా మేము సమావేశం కాలేదు. కేజీ 2 పీజీ పాలసీ ఫైనలైజ్ చేసే ముందు మేధావులు, విద్యావంతులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, అధ్యాపకులు, తల్లిదండ్రులు అందరితోని మాట్లాడిన తర్వాతనే తెలంగాణ రాష్ట్ర విద్యా వ్యవస్థలో ఉన్న పరిస్థితికి అనుగుణంగానే ఒక పాలసీ డిసిషన్ తీసుకుంటాం. టీడీపీ ఎమ్మెల్సీల ఫిరాయింపు ఎపిసోడ్కు ఎన్ కార్డు వేశారు మండలి చైర్మన్ స్వామిగౌడ్. పార్టీ మారిన టీడీపీ ఎమ్మెల్సీలను టీఆర్ఎస్ ఎమ్మెల్సీలుగా గుర్తించినట్లు ప్రకటించారు చైర్మన్. టీఆర్ఎస్ లో చేరిన ఎమ్మెల్సీలు వెంకటేశ్వర్లు, లక్ష్మీనారాయణ, నరేందర్ రెడ్డి, గంగాధర్ గౌడ్, మహమ్మద్ సలీంలను టీఆర్ఎస్ ఎమ్మెల్సీలుగా గుర్తించామని ప్రకటించారు స్వామిగౌడ్. రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్ కు అనుగుణంగా నిర్ణయం తీసుకున్నామని చెప్పారు చైర్మన్. అటు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, కోనేరు కోనప్పును కూడా టీఆర్ఎస్ సభ్యులుగా గుర్తిస్తూ స్పీకర్ నిర్ణయం తీసుకున్నారు. బీఎస్పీ నుంచి గెలిచిన వీరిద్దరూ పార్టీని టీఆర్ఎస్ లో విలీనం చేశారు.
పార్టీ మారిన ఎమ్మెల్సీలను టీఆర్ఎస్ సభ్యులుగా గుర్తిస్తూ మండలి చైర్మన్ బులెటిన్ రిలీజ్ చేయడం దారుణమని టీడీపీ మండిపడింది. పార్టీ విలీనంపై టీడీపీ అధ్యక్షుడు నిర్ణయం తీసుకోవాలి తప్ప మండలి చైర్మన్ తీసుకోవడం సరికాదని అన్నారు. మండలి చైర్మన్ రాజ్యాంగానికి విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. చైర్మన్ నిర్ణయం పార్టీ ఫిరాయింపుల్ని ప్రోత్సహించే విధంగా ఉందని ఆరోపించారు. గౌరవం ఉన్నదో అర్థమవుతున్నది. ఒక దిక్కు తెలుగుదేశం పార్టీని టీఆర్ఎస్ పార్టీలో మర్జీ చేసినామని బులెటిన్ రిలీజ్ చేయడం జరిగింది. మేము మరి తెలుగుదేశం పార్టీని ఒక టీఆర్ఎస్ పార్టీలో మర్జీ చేస్తే మేమే పార్టీ అని మేము ప్రశ్నిస్తే మళ్ళా కన్ఫ్యూజ్ అయిపోయి ఒక మంత్రి గారు లేచి చెప్తారు, లేదు 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 మేము తెలుగుదేశం పార్టీ అనలేదు, మేము పేర్లు పేర్కొన్నాము, 5 పేర్లను మాత్రమే మర్జీ చేసినాము, 5 సభ్యుల్ని మాత్రమే మర్జీ చేసినామని క్లారిఫికేషన్ ఇస్తున్నాము. రాజ్యాంగం ప్రకారమే మండలి చైర్మన్ టీడీపీ సభ్యుల్ని టీఆర్ఎస్ లో విలీనం చేశారన్నారు ఎమ్మెల్సీ వెంకటేశ్వర్లు. మెజారిటీ సభ్యుల అభిప్రాయం మేరకే టీఆర్ఎస్ లో మెర్జ్ చేశారని స్పష్టం చేశారు. రాజ్యాంగానికి లోబడే మండలి చైర్మన్ నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా 4th ప్రకారం ఇవాళ 2/3 కంటే మెజారిటీ ఎక్కువ ఉంటే మర్జర్ కావచ్చు అనే అంశాన్ని తీసుకొని ఇవాళ మేము దాన్ని అప్పీల్ చేసుకున్నాం. పర్ఫెక్ట్గా మేము కూడా స్టడీ చేసిన తర్వాత ఇవాళ 3/11 నాడు ఇస్తే వీళ్ళు కూడా 1-2 సార్లు మాకు కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది, మేము కూడా జవాబులు ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత ఈరోజు మన 9 మార్చ్ 2015 రోజు ఈరోజు మాకు బ్రిటన్ చేయడం. ప్రభుత్వంపై కాంగ్రెస్ నేతలు చేస్తున్న ఆరోపణలు అవాస్తవమన్నారు మంత్రి జగదీష్ రెడ్డి. ఆధారం లేని ఆరోపణలు చేయడం సరికాదని సూచించారు. పార్టీలో ఉన్న కుమ్ములాటల నుంచి తప్పించుకునేందుకే ప్రభుత్వంపై అర్థం లేని వ్యాఖ్యలు చేస్తున్నారని విమర్శించారు జగదీష్ రెడ్డి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పైన అర్థం లేని ఆధారం లేని ఆరోపణలు చేస్తూ వాళ్ళ పార్టీలో అంతర్గతంగా వచ్చే కుమ్ములాటల నుండి తప్పించుకోవడం కొరకు ఇటువంటి ఆరోపణలు చేస్తూ ఉన్నారు. మీ ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ఇట్లాంటి పనికి మాలిన పసలేని ఆరోపణలతోని మొట్టమొదటి మీ పార్టీలో మీ కుమ్ములాటలు సరి చేసుకునే ప్రయత్నం చేసుకోండి. దాంతోనన్నా ఏదైనా 4 రోజులు ఈ పార్టీ బతుకుతుందేం కానీ ఇట్లాంటి పనులు చేయడం ద్వారా ఇంకా 4 రోజులు కూడా మిగిలిన మీ పార్టీ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని చెప్పి ఈ సందర్భంగా సీఎం రిలీఫ్ ఫండ్ గోల్మాల్పై సీఐడీ దూకుడు పెంచింది. నకిలీ లెటర్ హెడ్స్ బిల్లులు ఇష్యూ చేసిన హాస్పిటల్స్ కు సీఐడీ నోటీసులు ఇచ్చింది. రాష్ట్రంలోని 74 కార్పొరేటివ్ హాస్పిటల్స్ కు నోటీసులు పంపింది సీఐడీ. హైదరాబాద్ లోని 54 కార్పొరేటివ్ హాస్పిటల్స్ నకిలీ బిల్లులు లెటర్ హెడ్స్ ఇచ్చినట్లు సీఐడీ గుర్తించింది. రాజధానిలోని యశోద, ఓమ్ని, వాసవి, వీనస్, సాయికృష్ణ, కేకేఆర్ హాస్పిటల్స్ కు నోటీసులు అందాయి. సీఎం రిలీఫ్ ఫండ్ ఇష్యూపై వివరణ ఇవ్వడంతో పాటు అధికారుల ముందు విచారణకు హాజరు కావాలని సీఐడీ నోటీసుల్లో చెప్పింది. కరీంనగర్, వరంగల్ జిల్లాల్లో 20 కార్పొరేటివ్ హాస్పిటల్స్ ఈ లిస్టులో ఉన్నాయి. తాను ఫిర్యాదు చేసిన కేసులను పోలీసులు పట్టించుకోవడం లేదంటూ నల్గొండ డీఎస్పీ ఆఫీస్ ఎదుట ఆందోళనకు దిగారు ఎమ్మెల్యే వేముల వీరేశం. తన కేసుల స్టేటస్ ను చెప్పాలంటూ డీఎస్పీని నిలదీశారు. దీంతో ఎమ్మెల్యేకు డీఎస్పీకి మధ్య గొడవ జరిగింది. తన ఫిర్యాదుల్ని పోలీసులు పట్టించుకోవడం లేదంటూ ఫైర్ అయ్యారు. కరీంనగర్ జిల్లా హుస్నాబాద్ లో ఇంటర్ పరీక్షకు 5 నిమిషాలు ఆలస్యమైందని రమేష్ అనే విద్యార్థిని ఎగ్జామ్ అలో చేయలేదు. అధికారులు తమ ఊరి నుంచి సరైన సౌకర్యాలు లేకపోవడం వల్ల ఆలస్యమైందని చెప్పినా అనుమతించలేదు. దీంతో విద్యార్థి ఏడ్చినా అధికారులు పర్మిషన్ ఇవ్వలేదు. ఖమ్మం జిల్లా ములకలపల్లి కస్తూర్బా బాలికల హాస్టల్లో ఘోరం జరిగింది. కలుషిత ఆహారం తిని 34 మంది విద్యార్థినులు హాస్పిటల్ పాలయ్యారు. రాత్రి అన్నం తిన్న దగ్గర నుంచి వాంతులు, విరేచనాలతో ఇబ్బందులు పడ్డారు విద్యార్థినులు. ఈ ఘటనపై కలెక్టర్ ఫైర్ అవ్వడంతో బాధితులకు పాల్వంచలోని హాస్పిటల్లో చికిత్స అందిస్తున్నారు. కరీంనగర్ జిల్లాలో చదువు కోసం ఆరాటపడుతున్నాడు ఓ అంధ విద్యార్థి. జిల్లాలోని హుజురాబాద్ కు చెందిన సందీప్ పుట్టుకతోనే అంధుడు. పెద్ద చదువులు చదివి అంధత్వాన్ని జయించాలన్న తన కోరికను సాకారం చేసుకునేందుకు ముందుకు వెళ్తున్నాడు. డిగ్రీ 2nd ఇయర్ చదువుతున్న సందీప్ మొదటి ఏడాదిని గైడ్ సాయంతో పూర్తి చేసి మంచి మార్కులు సాధించాడు. ఈ ఏడు ద్వితీయ సంవత్సర పరీక్షలు రాసేందుకు ఎవరూ ముందుకు రాకపోవడంతో ఆవేదన చెందుతున్నాడు. ఎవరైనా తనకు సాయపడాలని అభ్యర్థిస్తున్నాడు. అభివృద్ధి, సంక్షేమ ఫలాలకు దూరమైన మాలి కులస్తులను స్కెడ్యూల్ ట్రైబ్ గా గుర్తించాలని కోరారు ఆ సంఘం నేతలు. ఆదిలాబాద్ పట్టణంలోని బీసీ భవన్ లో జరిగిన రాష్ట్ర స్థాయి కార్యవర్గ సమావేశంలో ఈ మేరకు తీర్మానం చేశారు. ఆర్థికంగా ఎదగని తమ కులస్తులను బీసీ వర్గం నుంచి ఎస్టీ సామాజిక వర్గంలో చేర్చి అన్ని ప్రభుత్వ పథకాలు అమలయ్యేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
నకిలీ నోట్ల ముఠా గుట్టును రట్టు చేశారు వరంగల్ జిల్లా పోలీసులు. నకిలీ నోట్లను తయారు చేసి నగరంలోని కొంతమంది వ్యాపారులకు చేరవేస్తూ జేబులు నింపుకుంటోంది గ్యాంగ్. నగరంలోని ఫేక్ కరెన్సీని మార్చుతున్నట్లు సమాచారం అందుకున్న పోలీసులు పక్కాగా దాడి చేసి 2 నిందితుల్ని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 93,000 నకిలీ కరెన్సీని స్వాధీనం చేసుకున్నారు. కరీంనగర్ జిల్లా సిరిసిల్లలో మున్సిపల్ అధికారులకు షాక్ ఇచ్చారు జనం. ప్రమాదాలకు కారణంగా మారిన మ్యాన్ హోల్ పై ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకుని అధికారుల తీరుపై వినూత్నంగా ఫైర్ అయ్యారు. విద్యార్థులు, యువకులు డ్రైనేజీ ముందు బైఠాయించి డప్పులతో భజన చేస్తూ నిరసన తెలిపారు. డ్రైనేజ్ మ్యాన్ హోల్ ప్రమాదకరంగా మారడంతో ప్రమాదాలు జరుగుతున్నాయని, దీనిపై సాక్షాత్తు ఐటీ మినిస్టర్ కేటీఆర్ ఆదేశించినా అధికారులు పట్టించుకోకపోవడం దారుణమని అన్నారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో 3 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు కస్టమ్స్ అధికారులు. ఎయిర్పోర్ట్ లో తనిఖీ చేసిన బంగారాన్ని గుర్తించారు. దుబాయ్ నుంచి వస్తున్న 2 వ్యక్తుల నుంచి 3 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు వాళ్లను అదుపులోకి తీసుకుని విచారించారు. ఆదిలాబాద్ జిల్లా నిర్మల్లో పర్యటించారు రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి. పట్టణంలోని ఆదర్శ్ నగర్ లో కొత్తగా నిర్మించిన గాయత్రి అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠ ఉత్సవంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. వేద పండితుల మంత్రాల మధ్య అమ్మవారి ప్రసాదాన్ని మంత్రికి అందించారు ఆలయ అధికారులు. కరీంనగర్ జిల్లా ధర్మపురిలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఆలయ ఆనవాయితీ ప్రకారం స్వామివారు స్థానిక పోలీస్ స్టేషన్ కు తరలి వెళ్లాడు. పోలీసుల బ్యాండ్ చప్పుళ్లు, కోయరాజుల ఆటలతో అట్టహాసంగా జరిగిన కార్యక్రమంలో పోలీసులు తీన్మార్ స్టెప్పులేసి ఆకట్టుకున్నారు. పురుషులతో సమానంగా మహిళలకు వేతనాలు చెల్లించేందుకు కృషి చేస్తామన్నారు కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ. తెలుగు రాష్ట్రాల్లో ఆడ మగ నిష్పత్తి తక్కువగా ఉందన్న ఆయన 2 రాష్ట్రాల్లో కూడా సేవ్ గర్ల్ చైల్డ్ పథకాన్ని అమలు చేస్తామని అన్నారు. మానసికమైనటువంటి దృక్పథం ఏతుందో ఈ దృక్పథను మార్చాల్సి వస్తుంది. ఈ దృక్పథాన్ని మార్చుకోకపోతే సమాజంలో మహిళలకు మనం సమానమైనటువంటి గౌరవాన్ని, సమానమైనటువంటి ఒక వేతనాన్ని, సమానమైనటువంటి పనిని 3 కూడా మనం కల్పించకపోతే మనం అభివృద్ధిని సంపూర్ణంగా సాధించలేమని నా యొక్క పూర్తి అభిప్రాయం. దేశంలో ఉగ్రవాద కార్యకలాపాలను సహించేది లేదని తేల్చి చెప్పారు ప్రధాని నరేంద్ర మోడీ. దేశ భద్రతకు భరోసా ఇవ్వాల్సిన బాధ్యత తమపై ఉందని అన్నారు. మజ్రత్ ఆలం విడుదలపై పార్లమెంట్లో విపక్షాల డిమాండ్పై ప్రధాని ప్రకటన చేశారు. ఆలం విడుదల తమకు బాధగానే ఉందంటూ విపక్షాలతో వాయిస్ కలిపారు. ఆలం విడుదలపై జమ్మూ కాశ్మీర్ సర్కార్ పూర్తిస్థాయి వివరణ ఇవ్వాల్సి ఉందన్నారు మోడీ. हमने कुछ बातों का क्लैरिफिकेशन मांगा है और जैसे माननीय गृह मंत्री जी ने कहा वो क्लैरिफिकेशन आने के बाद वह भी सदन को जानकारी दी जाएगी। और इसलिए मैं फिर एक बार कहता हूं, ये आक्रोश किसी दल का नहीं है, ये आक्रोश देश का है और हम एक स्वर से अलगाववादी ताकतों को, अलगाववाद को समर्थन करने वालों को और कानून का दुरुपयोग करने वालों को हम हमारा आक्रोश अभिव्यक्त करते हैं और आने वाले दिनों में सदन जो एकता और अखंडितता के लिए प्रतिबद्ध है उसके लिए जो भी आवश्यक कदम उठाने होंगे ये सरकार దేశ భద్రత విషయంలో ఎట్టి పరిస్థితుల్లో రాజీపడే ప్రసక్తి లేదన్నారు కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్. కాశ్మీర్ వేర్పాటువాద నాయకుడు మురాత్ ఆలం విడుదలపై లోక్సభలో ప్రకటన చేశారు. ఆలం రిలీజ్ పై జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం నుంచి నివేదిక వచ్చిందని అన్నారు. ముసరత్ ఆలంపై ఉన్న 27 కేసుల్లో బెయిల్ లభించిందని సభకు వివరించారు కేంద్ర హోంమంత్రి. सभी इस सदन के संसद सदस्यों से भी अनुरोध करना चाहता हूं कि जो क्लैरिफिकेशन हम लोगों ने सीख किया है वह क्लैरिफिकेशन प्राप्त हो जाने के बाद यदि आपका आदेश होगा तो फिर से मैं इसकी जानकारी यहां पर दूंगा। अध्यक्ष महोदय, इस पूरे मामले को हमारी सरकार ने भी बहुत ही गंभीरतापूर्वक लिया है और मैं सदन को आश्वस्त करना चाहता हूं कि पूरा क्लैरिफिकेशन स्टेट गवर्नमेंट के द्वारा प्राप्त हो जाने के बाद कठोर से कठोर एडवाइजरी यदि जारी करने की आवश्यकता हुई तो हमारी भारत सरकार वह कठोर से कठोर एडवाइजरी भी जारी करेगी। बहुत बहुत
కాశ్మీర్ వేర్పాటువాది మస్రత్ ఆలంను జైలు నుంచి రిలీజ్ చేయడంపై మండిపడింది హిందూ సేన. కాశ్మీర్లోని పీడీపీ సర్కారు ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడుతోందని ఆరోపించింది. కరడుగట్టిన వేర్పాటువాది ఆలంను విడుదల చేసి దేశ భద్రతను పణంగా పెడుతోందని ముఫ్తీ మహమ్మద్ సయీద్ సర్కార్పై మండిపడ్డారు హిందూ సేన కార్యకర్తలు. సయీద్ సర్కార్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రైతులకు మేలు చేసేలా భూసేకరణ బిల్లు ఉండాలన్నారు టీఆర్ఎస్ ఎంపీ వినోద్ కుమార్. భూసేకరణ చట్టంపై చాలా రాష్ట్రాలకు అవగాహన లేదని, కేంద్రం ఈ బిల్లును ఎందుకు తెచ్చిందో అర్థం కావటం లేదని అన్నారు. భూములు కోల్పోయే రైతులు అంగీకరిస్తేనే బిల్లుకు మద్దతు తెలుపుతామని స్పష్టం చేశారు. Rehabilitation and Resettlement Bill 2015. Sir, I do not know for what reason the present government is introducing this bill. The act came into force. Many of the states have not yet framed the rules. Sir, the social impact assessment should continue and the consent of the affected families should be taken into consideration. And if these proposals, if the government comes, we are ready to support the bill. Otherwise, we will oppose it. రైతుల కోసం మరో ఉద్యమానికి రెడీ అవుతున్నారు అన్నా హజారే. అన్నదాతల నడ్డి విరిచే భూసేకరణ బిల్లును కేంద్ర ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. భూసేకరణ బిల్లుపై కేంద్రం మొండిగా వ్యవహరిస్తే సేవాగ్రామ్ నుంచి ఢిల్లీ వరకు పాదయాత్ర చేస్తారని హెచ్చరించారు. భూసేకరణ బిల్లు పేరుతో రైతులను దోచుకుని కార్పొరేట్ శక్తులకు మేలు చేయడానికి మోడీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆరోపించారు అన్నా హజారే. నిరుద్యోగంపై కాన్సంట్రేట్ చేసింది జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం. లేటెస్ట్ గా సర్కార్ కొలువుల ఇన్ఫర్మేషన్ ను యూత్ కు అందజేయడానికి ఏర్పాటు చేసిన జాబ్ మేళా హిట్ అయింది. గండర్బాల్ జిల్లాలో ఏర్పాటు చేసిన ఈ జాబ్ మేళాలో యానిమల్ హస్బెండరీ, హ్యాండ్లూమ్స్, ఫిషరీస్, హార్టికల్చర్, అగ్రికల్చర్ తో పాటు అన్ని గవర్నమెంట్ డిపార్ట్మెంట్లు పార్టిసిపేట్ చేశాయి. అలాగే కుటీర పరిశ్రమలు పెడదామనుకున్న వాళ్ల కోసం సర్కారు రూపొందించిన పథకాలను యువతకు వివరించారు అధికారులు. పశ్చిమ బెంగాల్ అభివృద్ధిపై ప్రధాని మోడీతో చర్చించారు ఆ రాష్ట్ర సీఎం మమతా బెనర్జీ. పార్లమెంట్లో మోడీతో భేటీ అయిన మమత బెంగాల్ డెవలప్మెంట్ కు నిధులు కేటాయించాలని కోరామని అన్నారు. ప్రధాని కూడా దీనిపై సానుకూలంగా స్పందించినట్టు తెలిపారు మమత. 1 लाख करोड़ का अधिक रुपया सेंट्रल गवर्नमेंट रिजर्व बैंक ने हम लोग को पास से लिया है, तो इतना कर्जा देने से स्टेट कैसे चलेगा? तो एक परिस्थिति में भी पूरा रुपया हमारा छीन के ले आता है, तो गवर्नमेंट कैसे चलेगा? गरीब का काम कैसे होगा? रास्ता घाट कैसे होगा? फूड कैसे होगा? 100 दिन का काम कैसे होगा? इसका बारे में हम लोग वेब कर देने के लिए कर्जा को हम लोगों ने डिमांड किया। चर्चा का बाद में प्राइम मिनिस्टर जो कहा है, हम लोग कोशिश करेंगे कि हमारा भी ऊपर बहुत सारे देश का कर्जा है, जैसे इंटरेस्ट का कर्जा है बहुत सारे स्टेट के लिए, तो हम कोशिश करेंगे मिलजुल के अगर कोई हल निकाल सकता है, हम देखते हैं हम कैसे आपको मदद कर सकता है। हम इसको